ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. మా ఫ్రెండ్స్ ఏమనొద్దు చెప్తున్నా, మా ఫ్రెండ్స్ ఏమనొద్దు మమ్మీ. నన్ను ఏమన్నారు మా ఫ్రెండ్స్ డైమండ్స్ సార్. గుడ్లు ఉన్నాయి ఇంట్లో. ఈ బాడుకో ఏం గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు. హ్యాండ్లింగ్ చేస్తుంది మీ మీద కేసు పెడతా. చికెన్ మటన్లు కావాలా? కక్కేసాయి మా ఇల్లే ఏం కాదు, కక్కేసాయి మా ఇల్లే ఏం కాదు. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. కక్కేసాయి ఒక నిమిషం ఆగు. అసలు నువ్వు మా ఫ్రెండ్ సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నీకు గోడ నాకు మన స్టఫ్ అయిపోతే, లేకపోతే నా సంక నాకు. విఆర్ మైనర్స్ సార్ ఏంటి సార్ అది? విఆర్ మైనర్స్ కాదు ఏంద్రా విఆర్ మేజర్స్. వెయ్యి నా కొడుకుని వెయ్యండి. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. కక్కు నా చేతిలో కక్కు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు Shiva01. సో గైస్ మళ్ళా ఒక కొత్త ప్రాంక్తో మీ ముంగడికి వచ్చేసిన. ఏ నవ్వు ఆపుకుంటుండు అటు కెమెరాని చూడుగా జరా. సో ఏంటంటే, సో ప్రాంక్ ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ నాకు చాలా దగ్గరగా ఉండే నా ఫ్రెండ్స్. ఇగో వీడు నా ఒట్టకాయ అయితే నా గుండెకాయ, వీడు నా కన్నుగుడ్డు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో గైస్ ఏంటంటే, నేను మా అమ్మ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏ విధంగా ప్రాంక్ అంటే, మా ఫ్రెండ్స్ని తీసుకొని పోయి ఇంట్లో సిట్టింగ్ చేపిస్తే మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. రియల్ సిట్టింగ్ కాదు, నువ్వు సుల్లు అర్చుకోకు, నువ్వు అర్థమవుతుందా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. ఉట్టి మందు బాటలు ఉన్నాయి కదరా ఖాళీవి. సో ఖాళీ మందు బాటలు పెట్టుకొని థమ్స్అప్ తాగుతాం. ఓకే కదా? థమ్స్అప్ ఏమన్నా కూర్చోతావా? ఓకే, థమ్స్అప్ రా భయ్. బీర్ బాటల్లో నీళ్ళు పోస్తా, బీర్ ఉన్నట్టు తాగు. షూట్ అయిపోయినాక మరి తెప్పిస్తా. మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలంటే, మీరు ఎట్లా మాట్లాడాలంటే, నేను తాగనని చెప్పి మమ్మీకి తెలుసు. సో మీరు అక్కడ చేసే యాక్టింగ్ ఎట్లా ఉండాలంటే, నేను కూడా తాగబోతుని అంటే నన్ను తాగబోతుని వేసేసాలి అంటే మీరు ఇప్పుడు తాగబోతులేని కాదు అంటే, సారీ అట్లా అనుకోకండి. సో ఏంటంటే, ఈ విధంగా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారా? మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది అని చెప్పేసి చూద్దాం అనుకుంటున్నా. సో మా అమ్మ కొట్టినా కానీ సరే ఏమనుకోకండి, ఓకేనా? ఏమంటావు బాయ్? ఏమంటావురా? ఓకేనా? ఇది ఏం మాట్లాడతలేడు, కొంచెం మావాడు కొంచెం డిప్రెషన్లో ఉన్నాడు మావాడు. సో గైస్ డిప్రెషన్లో ఉన్నాడు. సో గైస్ పోతున్నా నేను మా ఇంటికి. ఆ కాలిబాటలు ఆడు ఉన్నాయి, కాలిబాటలు లోపల ఉన్నాయి. పెట్టగా ఇట్రా ఇంట్లో ఏం లేదు గాయస్, నేను నిజంగా మందు తాగుతలేము. సో నడరా పోదాంతా ఇటు. సో గైస్ ఏంటంటే, నేను కెమెరా ఆడ మా డోర్కి కట్టేసిన, నేను సిగరెట్ కెమెరా. సో ఏంటంటే, మా మమ్మీ వస్తుంది ఇప్పుడు. సో ఇవన్నీ నేను పెట్టినా ఇక్కడ, ఇంట్లో వాటర్ నింపిన, ఇంట్లో కూడా వాటర్ నింపిన. సో జస్ట్ ఈ థమ్స్అప్ మాత్రమే రియల్, ఎందుకంటే ఇది కొంచెం మందులో కలుపుకున్నట్టు ఉంటుంది కాబట్టి. సో మా అమ్మ వస్తుంది. మీరు మాకు తాగిపిస్తున్నారు, ఓకేనా? మీరు కలిసి నాకు తాగిపిస్తున్నారు అన్నట్టు. మా అమ్మ వస్తుంది ఇప్పుడు. మా అమ్మ వచ్చే టైం అయింది. మా అమ్మ వచ్చింది అనుకో, మా అమ్మ వచ్చి ఏంది ఏం కథ, మా అమ్మని పట్టించుకోవద్దు. మనం మజాకులు ఆడుకుందాం. మనం అసలు మా అమ్మ ఉన్నట్టే మర్చిపోదాం మనం. మా అమ్మ వస్తే మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం, ఓకేనా? ఏమైంది నీకేమైంది? పిల్లం చచ్చిపోయిందా? అట్లా తలకాయ అనరా, అట్లా కిందికెందుకు తలకాయ వేసుకొని కూర్చున్నావు, ఓకేనా? ఇదొకటి మాట్లాడుతుండాలి నరేష్. అర్జున్ బ్లాగ్స్లో అయితే మంచిగా ఉంటే పర్ఫార్మెన్స్ అని గొట్ట పోతావు అని మీదికి. నీకు థమ్స్అప్ ఎప్పుడెప్పుడు తాగాలని ఉందని చెప్పు. సో బాయ్. జరా మా అమ్మకి కెమెరా ఉందని తెలియవద్దు. ఇంకొకటి ఏంటంటే, మా అమ్మకి ఇదంతా రియలిస్టిక్గా కనిపించాలి ఇవన్నీ, ఓకేనా? సో మా అమ్మ వచ్చే టైం అయిపోయింది. సో మా అమ్మ
ఒకవేళ మా అమ్మ కొట్టడానికి వస్తే మాత్రం ఇగో ఈయనే ముంగటేయరు కొట్టడానికి. థమ్స్అప్ పోయిర్రి, కలుపురి, మందు కలుపురి. ఇగో స్టఫ్ 2 ఉన్నాయి, చిప్స్. అర్థమవుతుందా? నువ్వు సరిపోకపోతే నువ్వు గోడ నాకు. నువ్వే ఎక్కువ తింటావు స్టఫ్. భాయ్ మందు లెక్కనే కనిపిస్తుందా? సో గైస్, మా అమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఏందో మాకైతే తెలియదు. సో ఎవరికన్నా తిట్టు పడవచ్చు, ఎవరికన్నా తన్నులు పడవచ్చు. చూడండి మళ్ళీ నాకు థమ్స్అప్ ఏది, నాకేది? ఇల్లునే రా ఎర్రి. మా అమ్మ వచ్చి ఫస్ట్ ఏమంటుందని నాకు భయం వేస్తుంది. కాలిపిల్లు రిస్క్ తీసుకుంటున్నా అనిపిస్తుంది. మీరు ఎవరేమని మా థమ్స్అప్ కానీ మందు లెక్క కనిపిస్తుంది కదా పై, కనిపిస్తలేదా మందు లెక్క? ఓల్డ్ మంక్ అట్లనే ఉంటుంది. అన్నీ తెలుసు కదా నీకు భయ్. ఎవరెవరన్నా మా మమ్మీ ఏమన్నా ఎవరన్నా ఏమన్నా ఎక్కువ తిట్టేసి ఏమనుకోకూరి, సరేనా? స్టార్ట్ చేయరి పరంపర ప్రతిష్ట. సాక పోయాలా అంటే తాగేటప్పుడు? అంటే నాకు తెలియదు గైస్ సాక పోయాలని. మోస్ట్ ఎక్స్పీరియన్స్. అవురా నిజంగా రాను. ఊకే ఊరికి పోతావు, సాక పెడతారు, ఊకే తాగుతావు రాను. మీ ఊర్లో నెలకు ఒక్కొక్కటి చచ్చిపోతారు రా. మొన్న చెప్పి పిట్టకి పెట్టిన మంది తాగుతావురా. మొన్న ఏమంటాడు, మొన్న ఏమన్నాడు తెలుసా అబ్బాయ? మా తాత చచ్చిపోయాడు అని అన్నాడు. సరే తాత చచ్చిపోయాడు కదా, తాత చచ్చిపోయాడు. ఒక 2-3 రోజులకు మల్లూరికి పోయాడు. మల్లూరికి పోయి ఏమంటాడు, మా నాయనమ్మ చచ్చిపోయింది అని అంటాడు. అంటే తాత ఒక దిక్కు, నాయనమ్మ ఒక దిక్కు, అంటే వేరే వేరే. వాళ్ళిద్దరు అట్లా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, ఒకటి నాన్న వాళ్ళ ఊర్లో. చచ్చిపోగానే ఎందుకు పోతాడో తెలుసా? ఒకరు తాగిపిస్తారు సాగు అయిపోయినాక 3 రోజులకు ఒకరు తాగిపియాలి. అందుకే తీసుకొని పోతాడు. 3 వద్దులకి మంచిగా ఉంది, 5 వద్దులకి దినాలకి. మా నాన్న వాళ్ళ ఊర్లో అయితేనే పోతాడు సాగు. అయితే ఏం చెప్తున్నా, తాత చచ్చిపోయింది, నాయనమ్మ చచ్చిపోయింది, వేరే వేరే ఊరు అంటున్నావు. కానీ నాకేమనిపించింది అంటే ఆ తాతకి అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ. అదే నాన్న వాళ్ళ ఊర్లో పెద్దనాన్న, నాన్న వాళ్ళన్న వాళ్ళిద్దరు పొలం పనులు చేస్తుండేనా? అంటే చెప్పురా, ఆ పొలం పనులు చేస్తుండేనా? ఏం చేస్తారు ఊర్లలో? అందుకు తీయగుందిరా. తీయగుందా? ఇంకొంచెం తీయగుంది. ఏం చేస్తున్నారా? ఏమేషంరా ఇది? ఏంది దర్శన్ ఇది? ఇనేరా చెప్తే అసలు ఎక్కుతలేదా మీకు? దమాకి ఎక్కుతలేరా? నీకు అలవాట్లేదు కదా, నువ్వేం చేస్తున్నావు? నీకు అలవాట్లేదు కదా, నువ్వేం చేస్తున్నావు? ఎదవ బావాడు చెప్తే వించావుడు కాదురా. నువ్వు 2 పెగ్గులే పోసుకున్నావు కదా, నువ్వు ఎక్కువ మంది ఎందుకు తాగుతున్నావు? నువ్వు నా పెగ్గు ఎందుకు తాగుతున్నావు బే? నువ్వు నా పెగ్గు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నా పెగ్గు ఎందుకు తాగుతున్నావు బే నువ్వు? ఎవర్రా ఈమె? ఇవే తగ్గించుకుంటే మంచిది. తాగేది నీకు ఎవర్రా? జరుగు, పక్క జరుగు. ఇంట్లో ఏమేషం ఇది? బార్ అనుకుంటున్నావు ఇది? నువ్వేం తాగుతున్నావు? ఎక్కర్లేదు. పడేస్తాను బయట. హలో, ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ? అదే చెప్తున్నా. ఎక్కిందా బాగా? ఏమయ్యా దర్శన్, ఏమేషం ఇది? మీకు దెబ్బ లేకనా? మీకు హలో, ఏమైంది? ఎవరు మీరు? మీ ఇల్లా? మా ఇల్లు ఇది. నడు, మీరు తాగుర్రా, మీరు మస్తు తాగురు. మా ఇల్లు, మా ఇష్టం, మా దోస్తులు. అరే
మీ ఇళ్ళకి వచ్చి ఇట్లా తాగతామయ్య మా దోస్తులు మంచి అలవాటు చేస్తున్నారు వాడికి. ఏ తాగురా అరే మీరు తాగుర్రా నా ఇల్లు ఇది వాళ్ళని కూడా కొడతా మీకు బాగా. అరే మీరు తాగుర్రా నా ఇల్లు ఇది అరే మీరు తాగుర్రా నా ఇల్లు ఇది వాళ్ళని కూడా కొడతా మీకు బాగా. ఈ ఇంటికి వారసుని నేను, అర్థమవుతుందా? నా మాట నడుస్తుంది. ఇంటికి పెద్దోడు వేరే ఉన్నాడు. హలో ఏం అలవాటు ఇది? ఎవరమ్మా మీరు? ఇదేం అలవాటు? ఇంకా ఆమ్లెట్లు గోమ్లెట్ అన్ని ఇంకా మన చికెన్ మటన్లు కావాలా? సిగ్గు లేవు శరా లేవు. ఎంత ఎంత మీ ఏజ్ ఎంత మీరెంత? మా ఏజ్ నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత? పెళ్లి నీ ఏజ్ ఎంతరా? నీ ఏజ్ ఎంతరా? నీ ఏజ్ ఎంతరా? విఆర్ మైనర్స్ కాదు ఏంద్రా, విఆర్ మేజర్స్. మాకు మందు షాప్ లో పోతే మాకు మందు కూడా ఇస్తారు, మాకు ఎలగొట్టారు మిమ్మల్ని. నాడు బయట నాడు నాడు ఇవన్నీ పడాయి. అరే ఎవర్రా ఈమె? బాగా తాగుడు ఎవరా? నేను కన్న తల్లిని రా. అరే ఎవర్రా? లేవు నాడు నాడు గోడెందుకు నాకుతున్నావురా నువ్వు? స్టఫ్ ఉంది కదా లేసు. ఇప్పుడు నువ్వు లేవు దర్శన్ లేవు. ఎవర్రా ఈమె? మా ఇంట్లో అరుస్తుంది. నేను గడికలు వచ్చిన మీకు ఏం కావాలి మేడం? మేడం మీకు ఏం కావాలి? ఏం కావాలి అంతే సరిగ్గా అరే ఇట్లా 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 లేవట్రా, ఇట్లా మనం అది కిరోసిన్. అరే దొంగ బాహో సిగ్గుశరం లేదు మీకు. హలో ఎక్స్క్యూజ్ మీ, స్టే అవే, స్టే అవే. పడేసావాలేదా? స్టే అవే. నీ ఏజ్ ఎంత? నువ్వెంత? మై ఏజ్ నేను వచ్చింది కూడా మీకు పర్వాలేదంటే పడే. అరే అరే ఇల్లు ఎవర్రా? ఇల్లు కొడతానే నరి ముగ్గురు చేస్తా ఇప్పుడు. మీ ఇంట్లోకి పోయి మీ అమ్మ ఇంట్లో అవుతాడు. మీ ఏజ్ ఎంత? ఏం అక్కడేముంది ఫికర్? మీ పిల్లలు ఏం బాధలు పెడుతున్నారా? మా ఫ్రెండ్స్ మీద మా ఫ్రెండ్స్ ఏమనొద్దు చెప్తున్నా. పిల్లలే మా ఫ్రెండ్స్ ఏమనొద్దు. మమ్మీ నువ్వెంత మా మమ్మీ ఇప్పుడే గుర్తుకొచ్చింది. పెగ్గుపడ్డాక నువ్వు మా మమ్మీ వాడిని అర్థమవుతుందా? ఎక్స్క్యూజ్ మీ, కక్కేసాయి. మా ఇల్లే ఏం కాదు. కక్కేసాయి కక్కేసాయి నువ్వు కక్కేసాయి కక్కేసాయి. నేను దుడుస్తా. కక్కు కక్కు బాయ్ కక్కు. హలో ప్లీజ్ మేడం, మేడం మీకు ఏం కావాలి? మంచి మర్యాద మేడం దిగి మేడం అన్న వస్తాడు అన్న అని భయం లేదా నీకు? మేడం ఇంటికి పెద్దోడు ఓలా డ్రైవరా మీరు? ఇప్పుడు అదే నాకు అర్థమై నీకు ఇది ఇల్లు అనుకుంటున్నారా? ఒక్క నిమిషం. అనుకుంటున్నారా? హలో ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అరే మీరు తాగండి, మీరు తాగండి. మీరు ఎంత తాగుతారో తాగురి భయ్. నేను ఎవరు అనుకుంటున్నా? బయటకి వెళ్ళి డోర్ పెట్టమంటావు? బయటకి వెళ్ళ. మా ఫ్రెండ్స్ మీద చెయ్యి అయ్యకు మమ్మీ. నేను బయటికి వెళ్ళ. నీకేం కావాలా? గుడ్డు కావాలా? చెప్తా ఇప్పుడు దెబ్బలు తింటారు. లేవు నీకు ఇంకా ఏం కావాలా నీకు? నేను ఇస్తా నీకు 90 జరుగు ఫస్ట్ వదులు. మీకు భయాలు లేవు, ఒక్క నిమిషం ఆగు, భయాలు లేవు, ఏం లేవు మీకు. ఒక్క నిమిషం ఆగు. నీకు ఏం కావాలి అసలు? ఇంటికి వెళ్ళేవాడు లేవు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగు. మీకు అసలు నువ్వు మా ఫ్రెండ్స్ కొట్టాక మమ్మీ చెప్తున్నా. అసలు నీకు ఏం కావాలి? అసలు ఏం కావాలి? అసలు ఏం కావాలి నీకు? ఈ తాగుడు మంచిది కాదు. ఇళ్ళలో కూకొని ఇప్పుడు ఇవ్వాలనా ఇది? నువ్వు తినరా, నువ్వు తిను, నేను తిను. అలవాటు ఉందా నీకు? అలవాటు ఉందా? ఎక్కడికి అలవాటు చేసుకున్నా. ఎన్ని రోజులు మంచోడిని ఉండాలి నేను? ఎన్ని రోజులు మంచోడిని ఉండాలి? బరాబర్ తాగుతా. ఇగో ఇగో బరాబర్ బరాబర్ తాగుతా. మా ఫ్రెండ్స్ కొట్టాక మమ్మీ నువ్వు చెప్తున్నా.
మా ఫ్రెండ్స్ కొట్టకు, మా ఫ్రెండ్స్ కొట్టకు. మీ ఫ్రెండ్స్ కొడితే నువ్వు చక్కగా అవుతావు. ఏమైనా లేవకుర్రా, వాళ్ళని కొడితే నువ్వు చక్కగా అవుతావు. ఏమైనా లేవకుర్రి, ఏమైనా కానీ సరే చూసుకున్నా. మీరేం చేసినా లేవం. ప్లీజ్ ప్లీజ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యొద్దు, మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యకండి. వాళ్ళని కొడితే నీకు సిగ్గు వస్తుంది. మా వాళ్ళని కొట్టు, వాళ్ళని కొడితే నీకు సిగ్గు వస్తుంది. మా వాళ్ళని కొట్టదు, మా వాళ్ళని. అరే స్టఫ్ అయిపోయిందా? స్టఫ్ కావాలా? నీకు ఏం కావాలి? ఏం కావాలండి నీకు? ఏం కావాలి? బుద్ధి లేదు మీకు? అరే కొడతారా ఇప్పుడు? ఏం నీకేం కావాలరా? అరే నీకేం కావాలరా? స్టఫ్ కావాలా? స్టఫ్ కావాలా? బీర్ కావాలా? స్టఫ్ కావాలంటే నా సంత నాకు రా వచ్చి స్టఫ్ మేము బాధలు పడాలి. లేవు లేవు లేవు. తల్లిదండ్రులకు ఇన్ని బాధలు పెడతారు మీరు. చూడు 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 చాలా టేస్ట్ నిన్ను మిమ్మల్ని అరే నా బీర్ ఎందుకు ముట్టున్నావు? నేను అట్లాంటి తాగను. మీకు ఏం అలవాట్లు? అరే ఇట్లానే ఉంటది నాన్ సెన్స్. నేను చెప్తున్నా మా ఇంట్లో కూర్చోవద్దా? ఒక్క నిమిషం ఆగు. ఆమె ఏమో భాషని ఇస్తుంది, స్పీచ్ ఇస్తుంది. కొట్టకుండా మాట్లాడమ్మా నువ్వు చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. నీకేం కావాలి? ఎందుకు ఒక్క నిమిషం ఆగు. నీకేం కావాలమ్మా? నీకు ఏంది ఇది? మిమ్మల్ని అన్నది కాదు. ఎన్ని రోజులని మంచిగా ఉండాలి చెప్పు. ఎన్ని రోజులని మంచిగా కారం వేసి ఆమ్లెట్ వేయమంట. ఆమ్లెట్ నీకు గోడ నీకు గోడ నాకుమన్నా స్టఫ్ అయిపోతే, లేకపోతే నా సంక నాకు. నేను పూజ చేసి ఎంతసేపు కాలేదు, తీరా జరసేపు అయింది. దీపం ముట్టించి మళ్ళీ స్టార్ట్ చేసిరా మీరు? ఇది మంచిదా? అవునా? అమృతం. ఇది అమృతమా? ఇది మాకు అమృతం, పడే పడే మాకు అమృతం. అమృతమా? అమృతము ఇంత అరే నువ్వు కక్కురా. నువ్వు పొద్దున ఏం తిన్నావురా? దోశ తిన్నావా? దోశ తిన్నావా? దోశ కక్కు. ఏం తిన్నావు బాయ్? బాయ్ నాకు ఎక్కేసింది. నాకు పూజ చేసి ఎంతసేపు అవుతుంది? దీపం నేను అందుకనే చెప్పిన సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎందుకు ఈ తాగుడు మేము చూడనీకేనా? మా కళ్ళం కూడా మేము కానీ పెంచి పెద్ద చేసి ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచినాం కదా. పెంచినందుకన్నా మరి నాకేం, నేను యాళ్ళ పాలలు తాగుతాను. ఎప్పుడన్నా చూసినావా నన్ను? వెళ్ళిపోవాలి అంతేనా? కక్కు నా చేతిలో కక్కు. ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగమ్మా. మందు దొరుకుతలేదు, అన్ని దొరుకుతాయి. నువ్వు సీకులు అమ్ముకున్నావు, అడుక్కొని తాగుతున్నావు అని అంటున్నావు నువ్వు. గుడ్లున్నాయి ఇంట్లో. అన్ని ఉన్నాయి నీకు. ఈ బాడుకో ఈ బాడుకో ఈ బాడుకో. ఏ నిన్ను కాదు మీకు సిగ్గు రావాలి. ఇదే కేసు పెడతా. తల్లిదండ్రులను ఇట్లా బాధ పెడుతున్నారు. పోతారా పోరా? ఇంకా మంది తెచ్చుకుంటాం. నేను ఇట్లా ఏడ్చుకుంటేనే కొనుక్కుంటా. నన్ను ఎన్ని బాధ ఎందుకు అరే అమ్మ 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 అది వచ్చి థమ్స్అప్ నీళ్ళు కెమెరా పెట్టినా
రేపు తాగి కూడా ఇట్లనే చేస్తారు అప్పుడు నిజంగా తాగుతామా ఉట్టుటా నిజంగా తాగుతా టైంకి తాగుతామా కాదమ్మా తాగుతామా ఇడుస్తుంది బాబు కళ్ళు పెట్టుకో కళ్ళు నీ బాధలు పెడుతున్నారు ఆడు తాగుతాడు ఆడు అసలు మేము తాగుతాం కానీ ఏమో రేపు తాగినట్టు పక్క జరు కాదు నీకు ఇంత కూడా అర్థం కాలేదా మేము ఇట్లా మజాక్ ఆడుతున్నాము ప్రాంక్ చేస్తున్నాము పోనీ ఏడవకి ఇంకా కళ్ళు ఊడ్చుకో మజాక్ చేసినమ్మా నేను ఏం మజాకో ఏమో ఒకటి సారీ బ్యాకప్లు లేవు వీడియోలు కొత్త ఛానల్ని లేవటాలని చెప్పి మీ అమ్మ మీద ప్రాంక్ చేసేసిన సో గైస్ నైస్ పర్ఫార్మెన్స్ మనోడు మస్తు పర్ఫార్మెన్స్ చేసిండు మస్తు చేసినావు అరే మమ్మీ ఎట్లా అనిపించింది మమ్మీ ఏమన్నా మజాక్ లో బెల్ట్ తో మస్తు కొట్టేసినావు సో గైస్ అయిపోయింది సో ఫైనల్ గా మా అమ్మ మీద ఒక సక్సెస్ఫుల్ ప్రాంక్ కమ్ రివెంజ్ కమ్ మా అమ్మని ఏడిపించడం చేసేసిన అయిపోయింది సో ఈ వీడియో వచ్చేసి శివ01 ఛానల్లో రిలీజ్ అవుతుంది శివ01 ఛానల్ రిలీజ్ అయితే ఏంది అదే ఆ ఛానల్ రిలీజ్ అవుతుంది ఏమో థమ్స్అప్ ఇది థమ్స్అప్ ఇది ఎట్లా నమ్మాలా అట్లాంటి వాళ్ళు ఇగో ఈ థమ్స్అప్ నేను తాగనమ్మా నేను ఇగో నా ప్రాణం పోయినా నేను తాగా ఏమో చెప్పలేము నేను తాగనమ్మా మీరేమో కానీ నేను పెద్ద తాగబోతాడు రోజు తాగుతామా ఆంటీ మళ్ళా ఎందుకు కారణం చెప్పు నాకు. బాధలు ఉంటాయి మాకు ఈఎంఐ పరిశాన్లు ఉంటాయి మాకు పెళ్లి ఈఎంఐలు ఏం బాధ బంగారం కొని ఇవ్వమంటుంది పిల్లలు పెళ్ళైందా పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు కానీ పిల్లల లాంటి పిల్ల ఉంది అయితే పిల్లలకు పెడుతున్నారు కష్టం చేయండి పిల్లలు కావాలా మీకు అమ్మ ఇలా నీళ్ళు అమ్మ ఇలా ఉట్టి నీళ్ళు అంతే జస్ట్ సో గైస్ అంతే ఈ రోజు ఇప్పటికి కట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏం చేయాలనేది కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం